హలో, వెల్కమ్ టు తెలుగు టేస్ట్స్. మీకు ఈరోజు ఇంట్లోనే టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లోకి 6 to 7 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి నేను 3 ఎగ్స్ అయితే బీట్ చేసుకొని వేసుకున్నాం. ఇప్పుడు బీట్ చేసి వేసిన ఎగ్స్ని ఎటువంటి కదపకుండా అలా ఉంచుకున్నాను. ఇప్పుడైతే మనం కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి నోటికి తగలదనమాట. పెద్ద పీసెస్ కట్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అందుకని నేను పెద్ద పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా తర్వాత దీనికి ఒకసారి పక్కకు పెట్టుకొని దీంట్లోకి కొంచెం ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. క్యారెట్, ఇంకా మీ దగ్గర ఏమైనా వెజ్జెస్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి, నేను ఇవే వేసాను. ఇంకా దీంట్లోకి కొంచెం అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని దీన్ని బాగా సాట్ చేసుకున్నాను. ఇవి సాట్ చేసుకున్న టైంలో ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న అన్నంలో నేను ఏంటంటే ముందుగా సాల్ట్ అయితే కలుపుకున్నాను. అలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం లాస్ట్లో వేసుకుంటాం కదా అన్నం, అప్పుడు సరిగ్గా సాల్ట్ అయితే మనకు సరిపోనట్టు ఉంటుంది. ముందు మనం రైస్లోనే సాల్ట్ కలిపేసుకున్నామంటే దీంట్లో మనకు పెద్ద అవసరం అయితే ఉండదు. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లోనే మన కారం సరిపడినంత కొంచెం కారం, ఇంకా మసాలా పౌడర్ కూడా వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం సోయా సాసు, ఇంకా రెడ్ చిల్లీ సాసు, కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకొని కాసేపు బాగా వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ కలిపి పెట్టుకున్న రైస్ అయితే ఉంది కదండి, దాన్ని ఇందులో కలుపుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంతే, మనకి ఎంతో టేస్టీగా స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం ఆనియన్ నంచుకుంటూ తింటూ ఉంటే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ తప్పక ట్రై చేయాలి. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ మీ అందరికీ నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.